లండన్‌లో బస్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎలా ఉండిద్దో చెప్తాను ఈరోజు. ఇంకా ఇప్పుడైతే రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఎలా రోడ్ క్రాస్ చేయాలంటే, ఇక్కడ యెల్లో కలర్ సైన్ ఉంది కదా! లైట్స్. అక్కడ మీరు ఏ సిగ్నల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. క్యాజువల్‌గా అలా ఎళ్ళిపోవచ్చు. ఏ వెహికల్స్ ఉన్నా అక్కడ ఆగాల్సిందే కంపల్సరీగా. అండ్ ఇట్లా బస్ స్టాప్స్ ఉంటాయి మీకు. బస్ స్టాప్స్ దగ్గర మీకు ఏ బస్సు ఏ టైంకి వస్తదనేది చూపిస్తది. అండ్ మీకిక్కడ ట్రాన్స్‌పోర్టేషన్‌కి డెఫినెట్‌లీ కార్డే యూజ్ చేయాలి. క్యాష్ ఎక్కడ యూజ్ చెయ్యరు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆఫ్ లైసెన్స్ షాప్‌లో ఓఎస్టర్ కార్డ్ అని ఉంటది. ట్రాన్స్‌పోర్టేషన్‌కి వాడతారు లండన్‌లో. ఆ కార్డ్ తీసుకోవాలి. నా దగ్గర అయితే స్టూడెంట్ ఓఎస్టర్ ఉంది. అది మీరు తర్వాత అప్లై చేసుకోవచ్చు. మంత్లీ జోన్స్‌ని బట్టి మంత్లీ రీచార్జ్ లేదా వీక్లీ రీచార్జ్ చేసుకోవచ్చు. నేనైతే మంత్లీ రీచార్జ్ చేశాను. నా వర్క్ జోన్ 2 కాబట్టి 2 అండ్ 3 జోన్స్ చేశాను. నాకైతే £90 పడింది మంత్లీ. ఇక్కడ లండన్‌లో అసలు ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇబ్బందే ఉండదు. బస్‌లో ఎక్కిన తర్వాత ట్యాప్ చేయాలి. ఇక్కడ చూపిస్తాను చూడండి. అలా ట్యాప్ చేసి లోపలికి ఎంట్రీ ఇవ్వాలి. ఒకవేళ ట్యాప్ కాకపోతే రెడ్ కలర్ లైట్ వస్తది. అంటే ట్యాప్ అవ్వలేదని. సో, మిమ్మల్ని అలౌ చేయరు లోపలికి. మీరు రీచ్ అవ్వాల్సిన లొకేషను మీరు గూగుల్ మ్యాప్స్‌లో అన్నా చూసుకోవచ్చు. లేకపోతే సిటీ మ్యాపర్ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ అన్నా యూజ్ చేయొచ్చు. అండ్ మీరు ఏ స్టాప్‌లో దిగాలనుకుంటున్నారో అక్కడ డిస్‌ప్లేలో స్టాప్స్ నేమ్స్ వస్తా ఉంటాయి. మీరు దిగాల్సిన స్టాప్ దగ్గర స్టాప్ బటన్ ఒత్తితే అక్కడ స్టాప్ అయిద్ది బస్సు. దాని తర్వాత మీరు దిగేసి వెళ్ళిపోవచ్చు అనమాట.